హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. నా మండే మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి. ఫస్ట్ ఇంట్లో పనులు మొత్తం చేసుకొని తర్వాత స్నానం చేసి కడప బొట్లు అయితే పెట్టుకుంటున్నా. ఇలా కడప బొట్లు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? పసుపు కుంకుమ రెండు యాంటీ బ్యాక్టీరియల్, గడప దగ్గర క్రిములు చేరకుండా కాపాడుతాయి. అంటే మార్నింగ్ ని వీటి స్మెల్ పీలిస్తే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఇలా మార్నింగ్ గడపకి బొట్లు పెట్టడం అంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టే అంట. ఇంకా మంచిగా ఫస్ట్ అయితే పసుపు రాసి తర్వాత అయితే కుంకుమ బొట్లు పెడుతున్నా. మా పాప అయితే అస్సలు ఉండలేదు, తెగ అల్లరి చేస్తుంది. ఎట్లనో అట్లా మంచిగా ఎత్తుకొని లాస్ట్కి అయితే ఇంకా ఒకప్పుడు అయితే బియ్యం పిండితోటి వేసేవారు ముగ్గులు. తర్వాత అయితే ఇంకా రాయి ఉంటాయి కదా, తెల్ల రాయి, దాంతో వేసేవారు ముగ్గులు. ఇప్పుడు నేను చూడండి కొత్తగా ఇంకా చాక్ పీస్ తోటి అయితే వేసి విలేజ్లో అయితే మార్నింగ్ లేవగానే పేడ సాంపి జల్లి ఆ ముగ్గులు వేసి అసలుకి ఆ వైబే వేరుంటుంది. ఇక్కడైతే మనం హైదరాబాద్లో ఉంటున్నాం, అక్కడ ఇలా ఉండదు కదా, మొత్తం ఇట్లా బండలు అవి ఇవన్నీ ఇట్లా మొత్తం కల్చరే వేరు కదా. ఇంకా ఇలా ముగ్గు అయితే వేసుకున్నా. ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. తర్వాత గ్యాస్ పొయ్యి దగ్గర ముగ్గు వేస్తున్నా. ఇది ఎక్కువ మనం విలేజ్ లో అయితే చూస్తుంటాం. వంట మొదలు పెట్టే ముందు చిన్న ముగ్గు వేయడం అంటే అగ్గికి అగ్గి దేవుడికి నమస్కారం అన్నమాట. విలేజ్ లో అయితే కట్టెల పొయ్యిని మంచి ఎర్రమట్టి ఉంటాయి కదా, దాన్ని తీసుకొని మంచి అల్లుకొని ముగ్గులు వేసేవారు. ఎందుకు అలా చేసేవాళ్ళు అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, అంటే వండే చోటు గుడితో సమానం అని అలా చేసేవాళ్ళంట. ఇంకా నేనైతే ఇలా బొట్లు అయితే పెట్టుకున్నా. తర్వాత అయితే దీపం ముట్టిస్తున్నా. దీపం ముట్టించి తర్వాత మొక్కి తర్వాత వంట అవన్నీ పనులు అయితే చేసుకున్నా. ఇంకా మంచిగా దేవుడిని అయితే మంచిగా అందరు బాగుండాలి, నేను ఇంత కష్టపడి యూట్యూబ్ చేస్తున్నా, మంచిగా సక్సెస్ కావాలి అని మంచిగా కోరుకున్నా. ఇంకా మా పాప అయితే ఉండలేదని ఇంకా తర్వాత తనను ఎత్తుకొని అయితే మంచిగా మొక్కిన. తొందరలోనే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని అయితే కోరుకున్నా. చూద్దాం ఇంకెన్ని. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసిన. ఇంట్లో పనులు చేసే వారికి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోలేదు, అందుకే ఇంట్లోనే తయారు చేసుకున్న పీనట్ బటర్ అయితే ఉంది కదా. ఇంకా పీనట్ బటర్ ఎట్లా చేసుకోవాలో ఆ వీడియో అయితే చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంటుంది, చూసేయండి. అది బ్రెడ్ లో వేసుకొని మా బుడ్డోడు మా బుడ్డిది ఇద్దరు తింటారు, మా మరదలు కలిపిస్తే నిజంగా చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది పీనట్ బటర్. ఇంకా తర్వాత నేనైతే ఇంకా టీ అయితే తాగిన. అసలు టీ తోటే నా డే స్టార్ట్ అవుతుందని చెప్పాలి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, నేను మా పాప సేమ్ డ్రెస్ వేసుకున్నాం, గుర్తుపట్టిరా? టీ కూడా అసలుకి ఎక్కువ తాగొద్దు అలా నేను రోజు అనుకుంటా, కానీ నేను ఒక 2-3 టైమ్స్ తాగుతా. టీ మర్చిపోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. నిన్నైతే మదర్స్ డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా కొందరైతే చెప్తారన్నమాట, ఇంకా మదర్స్ డే రోజే మదర్ని ఎక్కువ గౌరవించాలా, ఏమైనా గిఫ్ట్ చేసి ప్రేమించాలా అని అంటారు. కానీ మీ ఒపీనియన్ ప్రకారం ఇట్లా 1 డే సెలబ్రేట్ చేసుకోవడం మంచిదా కాదా చెప్పండి. ఇంకా నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే ఇంకా మా మరదలు చెప్తుందన్నమాట, తన ఒపీనియన్ చెప్తుందంట. చూడండి. మదర్స్ డే ఎందుకు జరుపుకుంటారంటే మన అమ్మ అండ్ మన కోసం చేసే ప్రేమ, కష్టం అండ్ కేర్ని గుర్తు చేసుకొని థ్యాంక్స్ చెప్పడానికి మదర్స్ డే జరుపుకుంటారు. ఇంకా మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా పిల్లల కోసం అయితే పాయసం చేసినా కదా, ఇంకా అందరం కలిసి తిన్నాం. అంటే పాయసం అయితే ఎప్పుడు చేయను, ఏమైనా స్పెషల్గా అనిపిస్తే ఎప్పుడైనా తినాలనిపిస్తే తప్ప అయితే చేయను. ఇంకా పిల్లలు అడుగుతున్నారు అన్నట్టు చేసిన. ఇంకా మా బాబుకి తినిపించి తర్వాత నేను కూడా తిని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ తిన్నాము. ఇంకా ఇలాంటి బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చలో ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.